నమస్తే సార్. నమస్కారం అండి. మార్క్ శంకర్ పవనోవిచ్ పైన అలాగే పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజనో గారి పైన విచ్చలవిడిగా ఇష్టానుసారం ట్రావెల్స్ చేసిన వాళ్ళని అయితే ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. సో అంటే వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్తున్నారు. అంటే వాళ్ళు కావాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇలా చేస్తున్నారా? వాళ్ళు ఇదే అంటే వాళ్ళ ఎజెండా ఇదేనా? పవన్ కళ్యాణ్ గారి తరఫున ఎవరన్నా వాళ్ళని ట్రాల్ చేయడం, లేదంటే ఆయన ప్రొఫైల్ అడ్డం పెట్టుకుని ఎవరన్నా చేస్తున్నారు అనుకోవచ్చు పోనీ మధ్యవర్తులు. ఇప్పుడు ఎవరి ప్రొఫైల్ అడ్డు పెట్టుకుని చేయాల్సిన పని ఏముంటుంది వీళ్ళకి? వీళ్ళ బలుపు కాకపోతే వాస్తవంగా మరి ఆ చిన్న బిడ్డని ప్రాణాలకు తెగించి మన భారతీయులే సింగపూర్లో కాపాడారు. అలాంటి బిడ్డ చనిపోవాలా, అది చేయాలని విపరీతమైన ట్రోల్ చేస్తున్నారంటే వీళ్ళు ఎంత సంస్కార విహీనులు, సంస్కారం లేని మనుషులు, అసలు ఎథిక్స్ లేని ఎదవలు. నిజంగా అలాంటి ఎదవల్ని మరి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. కారణం ఏంటి? అది బన్నీ అభిమానైనా ఏ సున్నీ అభిమానైనా నేనేమంటానంటే మాట్లాడేటప్పుడు కొంచెం సంస్కారం ఉండాలి, సమాజానికి మెసేజ్ ఇచ్చేలా ఉండాలి. అంతే తప్ప ఇలా నీచంగా నికృష్టంగా మాట్లాడుతూ మన సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఖచ్చితంగా మంచి పనే జరిగింది. ఆ బన్నీ అభిమానులు అయితే బన్నీ లేదు, రాజకీయంగా ఎవరన్నా కొంతమంది దుర్మార్గులు ఉన్నారు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో. అలాంటి దుర్మార్గులు చేస్తున్నటువంటి నాటకమైనా అయి ఉండొచ్చు. కాలం కొన్ని డబ్బులు ఇస్తే ఏం చేస్తాడు? మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనండి. అలాంటప్పుడు కొన్ని డబ్బులు ఇచ్చి ఆ పేరు మీద ట్రోల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టండి, పవన్ కళ్యాణ్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేయండి, వాళ్ళ భార్య చేసేయండి, వాళ్ళ బిడ్డలు చేసేయండి అని చెప్తే చెప్పుకుంటూ. అవును, మరి అదే ఇప్పుడు ఎథిక్స్ లేని నా కొడుకులు చాలా మంది ఉన్నారని ఇందాక చెప్పాను కదా నేను. ఇప్పుడు ఎథిక్స్ లేదు, మానవత్వం లేదు, మంచితనం లేదు. చిన్న బిడ్డ పట్ల ఎలా మాట్లాడాలో కూడా తెలియదంటే తెలిసి మాట్లాడుతున్నారు వీళ్ళు. కాబట్టి అలాంటి వెధవులకు తప్పనిసరిగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు, తప్పుడు మాటలు మాట్లాడేవాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా. అరెస్ట్ చేసి పోలీసు వారు వాళ్ళని జైల్లో పెట్టాలా. అంటే ఎంతో మంది వస్తూ ఉంటారు కదా, వేలల్లో లక్షల్లో మంది ట్రావెల్స్ చేస్తుంటారు. వాళ్ళు ఎంతమందిని పట్టుకుంటారు? ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరైనా ట్రోల్ చేస్తే పెద్దగా ఇబ్బంది పడము మనం, ఎందుకంటే మనం ఎవరికీ తెలియదు కాబట్టి పెద్దగానే. కానీ పవన్ కళ్యాణ్ లాంటి గారు లేదా పవన్ కళ్యాణ్ గారి భార్యను వాళ్ళ బిడ్డను ట్రోల్ చేస్తే దొరికిపోతారు ఊరికే. ఎందుకంటే వాళ్ళకి అభిమానులు ఎక్కువ ఉంటారో అవన్నీ అది బయటికి తీసుకొస్తారో పోలీసులు పట్టిస్తారు. కాబట్టి ఎవడైనా సరే సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడితే, సంస్కారంగా మాట్లాడితే బాగుంటుంది. నమస్తే బ్రో. నమస్తే. రీసెంట్ గా పోలీసులు అయితే ముగ్గురు అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి భార్యని, ఆయన బిడ్డని నీచంగా తిట్టారని చెప్పి ఆ ముగ్గురు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. సో ఏంటి అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాంటెడ్ గా చేస్తున్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అనేసరికి ఎవరికన్నా అట్లా చేయాలనిపిస్తారు ట్రావెల్స్ వాళ్ళ ఫ్యామిలీని? అంటే వాళ్ళు గట్టిగా పట్టుకుని లెమ్మే ఎవడు చేయించాడు అని చెప్తే ముగ్గురులో ఒకడైనా నిజం చెప్తాడు కదా. ఇలా కొట్టడం రాకపోతే చెప్పండి. ఆయన రజనీకాంత్ గారు అదేదో సినిమాలో కొడతాడు నూనె రాసి గోడ మీద, బిల్డింగ్ మీద, శివాజీ సినిమాలో అలా చెప్తారనమాట. ఇది ఎవడన్నా చేపిస్తున్నాడు వెనకాల నుంచి, లేకపోతే వీళ్ళకే మా ఫ్యాన్స్, మా లోన్స్, ఈఎంఐస్ అని ఏమైనా చేస్తున్నారా లేకపోతే నాకేమో అర్థమవుతలేదు. ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ గారి గురించి కూడా చెప్పాలంటే, ఆయన అంటే అల్లు అర్జున్ ఫ్యామిలీ అని నేను అన్నాను, చిరంజీవి ఫ్యామిలీ అంటాను. ఎందుకంటే వచ్చిన విత్తనం దాంట్లోంచిదే కాబట్టి. కాకపోతే ఇక్కడ ఒక వృక్షం పెరిగిపోయిన తర్వాత అది నీడని ఇచ్చిన తర్వాత ఈ నీడ మా బాబు వల్ల వచ్చిందని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక కొడుక్కి కానీ కూతురికి కానీ అమ్మ నాన్నలు ఏది చెప్తే, చిన్నప్పటి నుంచి ఏదైతే చెప్తే అదే నమ్మి బతుకుతుంటారు అనమాట. ఇది వేసుకుంటారో లేకపోతే డిలీట్ చేసుకుంటారో తెలియదు, కానీ అల్లు అరవింద్ నా కొడుకు దొంగ నా కొడుకు, అది అయితే నిజం. అల్లు అర్జున్ గురించి నాకు తెలియదు, ఆడు దొంగ. ఏమండి ఎవరికి ఏది చెప్తే అదే నమ్ముతాడు. వాళ్ళ కొడుకు ఏం చెప్పాడో తెలియదు. రాత్రి భాగంలో 10 తర్వాత ఖాళీగా ఉన్నాం కదా, తంపడకాయలు ఒలుచుకుంటాను, ఆ దొంగన కొడుకు హీరో అయిపోయాడు రా, 150 సినిమాలు తీసి తెంగాడు, నువ్వేమో 10 సినిమాలే తీసావు. ఇలాంటి ఏదైనా అంటే నెగిటివ్ స్పెసిఫిక్ వచ్చింది అనుకోండి, ఏ టాపిక్ వాళ్ళకి అదే అర్థమైపోద్ది అన్నమాట. ఇప్పుడు చిరంజీవి గారు అప్పుడు మొన్నటిదాకా సినిమాలన్నీ కూడా చిరంజీవి గారు పాటలు వాడాడు, ఆయన డైలాగులు వాడాడు, అవన్నీ వాడాడు. ఇప్పుడు ఎందుకు వాడతలేదు? రాజు అనమాట, పుష్పరాజు గడ్డల మీసాలు పెంచేసాడు, ఇంకేయో పెంచేసాడు, అది వేరే విషయం. నేను అనేది ఏంటంటే ఎవరి మాటలు వినొద్దు. నీకు ఫ్యాన్ బేసిక్ ఎలా వచ్చింది ఫస్ట్ నుంచి అదే బేసిక్ పెంచుకోవాలంటే దీని నుంచి ఇప్పుడు 100 మంది ఉన్నారు, 100 మందిలో 50 మంది నీకు 50 మంది వాళ్ళకి వెళ్ళిపోయారు అనుకో, దాని వాల్యూ ఉండదన్నమాట. అట్లా వద్దు, ఇద్దరు కలిసి ఉన్నారనుకో 100కు 100 మంది చూస్తారని నేను హ్యాపీగా ఫీల్ అవుతానమాట. ఎండ్ ఆఫ్ ద డే ఒకటే చెప్తాను, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా చిరంజీవి ఫ్యాన్స్ అయినా ఎవరైనా కానీ నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనండి, చిరు ఫ్యామిలీ అంటాను, అదైతే నిజం. ఎందుకంటే మహావృక్షం అంటే వృక్షం నుంచి చిన్న చిన్న చెట్లు మొలకలు వస్తాయన్నమాట చుట్టుపక్కల.
దానికి ఎవడో ఇత్తనం వేయడం అనమాట. అంటే ఆ చెట్టు ట్రాల్స్ అయిపోయారు, ఆ చెట్టు నుంచే పడుతున్న ఈ విత్తనాలు అనమాట. ఆ విత్తనాలు ఈ మొక్కలు బొక్క ఏమో. నమస్తే బ్రదర్. సో ఇవాళ అయితే ముగ్గురు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి భార్య పైన వాళ్ళ కొడుకు పైన ఇష్టానుసారం నీచంగా మాట్లాడారు, ట్రాల్స్ చేశారని చెప్పి. అంటే ట్రాల్స్ చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధిస్తే బాగుంటుంది? అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఇంతేనా, అంటే కావాలని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారా? అంటే అక్కడ ఫ్యాన్స్ అని నేను చెప్పను, కానీ ఎవరైనా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ కిరణ్ ఏంటి, ఆయన తెలుగుదేశం కార్యకర్త అని అతనికి ముద్ర ఉంది, కానీ లోకేష్ చంద్రబాబు నాయుడు గారు విడిచిపెట్టలేదు. ఎవరైనా ఆడపిల్లల మీద అలా చేస్తే ఎవరైనా కానీ వాళ్ళు, ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా తన ఫ్యాన్స్ ఉంటే ఆయన కూడా ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళంతా ఒకటే కదా. నిన్న ఆయన ఆ బాబుకు బాగాలేదని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవడం, వాళ్ళ భార్యని కలవడం, వాళ్ళ పిల్లోని కలవడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బై. ఇప్పుడు ఏదైనా అయితే మనం ఇంట్లో వాళ్ళ గురించి, మన ఇంట్లో వాళ్ళ గురించి ఎవరికైనా అంత మన కోపం రాదా? నిజంగా ఆల్రెడీ పోషాని కృష్ణ గారికి అయ్యింది, అది చూసి కూడా ఇంకా జనాలు అలాగే చేస్తున్నారంటే ఇంకా కఠినమైన శిక్షలు. జస్ట్ ఇప్పుడు యూట్యూబ్లో కామెంట్స్ కూడా ఎవరైనా వ్యక్తిగతంగా డ్యాన్సులు చేసిన అమ్మాయిల మీద కూడా ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి. ఇంకా ఇటువంటి ఇప్పుడు కొత్త చట్టాలు వస్తున్నాయి కదా, ఈ కామెంట్స్ల రూపంలో అయినా కానీ కొత్త చట్టాలు చేస్తే ఇంకెవడైనా చేయకుండా ఉంటాడని నా అభిప్రాయం. మహా అంటే 3 నెలలు జైలు వేస్తారు, 6 నెలలు జైలు వేస్తారు, లైట్ తీసుకుని చేస్తున్నారు. అలా కాకుండా మొత్తం బాడీని అంతా బిసానా చేసి విడిచిపెట్టాలని నా అభిప్రాయం. అంటే పోలీసులు ఇట్లా ఉంటుంది ట్రీట్మెంట్ అని ఎవరికైనా చూపిస్తే బాగుంటుంది కదా నెక్స్ట్, ఎందుకంటే మార్పు రావట్లేదు. ఆల్రెడీ చేగోరి కిరణ్కి ఆయన సారీ కూడా చెప్పడం జరిగింది. అంటే అంత పోలీసు వాళ్ళు ఆయనకి బుద్ధి చెప్పారు. పోసాని కృష్ణ గారు దీని దెబ్బకి రాజకీయాల నుంచి నేను ఇంకా రాను, ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయను, ఫిలిమ్స్ ఏదో అది హ్యాపీగా ఉండే లైఫ్ అయింది. అంత హ్యాపీగా ఉన్న లైఫ్ని ఇప్పుడు పోసాని కృష్ణ గారు జబర్దస్త్లో వచ్చేవారు, ఆ పాలిటిక్స్లో పడిపోయి ఆయన కెరీరే పోయింది. అలా ఎవరైనా మీ కెరీర్ని చూసుకోండి, హీరోకి సపోర్ట్ చేయని తప్పులేదు. ఎందుకంటే అది ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే. హీరోకి సపోర్ట్ చేసి హీరో సినిమాని బాగలేకపోయినా బాగుందని సపోర్ట్ చేయడం, కానీ వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో మనకు హక్కు లేదు. హీరో సినిమా బాగుందా బాగలేకపోయినా అది బాగుందనడానికి అది మనం ఫ్యాన్స్ పరంగా చెప్పొచ్చు, సినిమా బాగలేకపోయినా బాగుందని. కానీ వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో మనం జడ్జ్ చేయడానికి ఎవరు, అసలు అంత ఘోరంగా తిట్టడానికి ఎవరు? మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉందని ఆలోచించండి. ఇలాంటి నిజంగా వాళ్ళు ప్రూఫ్స్ అన్నీ దొరికితేనే పోలీసులు పట్టుకుంటారు కదా. నిజంగా అలా చేసి ఉంటే 100% కఠినమైన శిక్షలు చేస్తే నెక్స్ట్ ఎవడైనా భయపడతాడు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు జస్ట్ మామూలుగా డ్యాన్స్ చేసినా కూడా ఎగతాళి చేసేవాళ్ళు వల్గర్గా. అంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లేని మనకెందుకు అని నా అభిప్రాయం. ఒకవేళ నీకు ఇష్టం లేదంటే బ్లాక్ చేసే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో అన్ని అవకాశాలు ఉన్నాయి. నీకు ఆ వీడియో చూడకపోతే డిస్లైక్ చేయి, అన్లైక్ చేయి, ఏదైనా చేయి, కానీ గలీజ్ కామెంట్ అండ్ వల్గరాటి కామెంట్ మటుకు పెట్టకండి. జస్ట్ ఇలా పెట్టే వాళ్ళని వెతికి మరీ పోలీసులు పట్టుకుంటే ఇంకా ఫ్యూచర్లో చాలామంది వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. ఇలా అనవసరమైన విషయాల్లో తల దూర్చారని నా అభిప్రాయం అండి. నమస్తే అన్న. వాళ్ళ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఒక 3 అయితే అరెస్ట్ చేశారంట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి భార్య పైన వాళ్ళ బిడ్డ పైన నీచంగా ట్రాల్స్ చేసినందుకు. అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఈ ట్రాలర్స్ పైన? అంటే పర్టికులర్గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా టార్గెట్ చేశారా? ఏం జరుగుతుంది అసలు నిజంగా తెలుసుకోవాలి, చూడాలి అంటే కనుక ఈ ట్రోల్ చేసే వాళ్ళందరికీ ఇలాంటి షాక్లే జరగాలి. ఎందుకంటే ఎవరైనా సరే ఒక మనిషి. సో వ్యక్తిగతంగా వస్తే మొన్న భారతీని కూడా, వైఎస్ భారతి వాళ్ళ వైఫ్ను కూడా ఇట్లా వ్యక్తిగతంగా హింసించారు. ఇలాంటి ట్రోలర్స్ని అదుపులో ఉంచినంత మాత్రానే ఎప్పుడైనా సరే నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు. సో వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళే. యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా కలివిడిగా అంతా కలిసి ఉన్నారు, కానీ జనాలే హైలైట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే మాకు పడదు, బన్నీ అంటే మాకు పడదు అని వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు. వాస్తవానికి వీళ్ళు తెలుసుకోవాల్సిందంటే వాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళంతా కలిసే ఉన్నారు. వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు, వ్యాపారాలు అన్నీ ఒకటే ఉంటున్నాయి, కానీ జనాలు పిచ్చోళ్ళు, ఎర్రి అని నేను అంటాను. సో ఎవరిని ట్రోల్ చేయొద్దు. ఏంటనేది వ్యక్తిగతంగా ఆమె గుండె చేయించుకున్న విషయం. ఆమె వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి కొడుకు సేవ్నెస్ కోసం ఆమె కృతజ్ఞతగా ఆమె గుండె చేయించుకుంది. సో ఇలాంటి ట్రోలర్స్ని నిజంగా అరెస్ట్ చేయడం కాదు, జైళ్ళల్లో కూడా వేసి 10 మందికి ఇంకా దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఎలా చేస్తే ఎలా అవుతుంది. అది పార్టీ అధికారంలో ఉన్నా, అధికార పార్టీ లేకపోయినా సరే ఒకళ్ళ మీద ఒకళ్ళ అభిప్రాయం చేయకూడదు. ఎందుకంటే యూట్యూబర్ చాలా కొత్తగా వస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద కూడా చాలామంది చాలా నీచంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి నీచంగా మాట్లాడే వాళ్ళకి ఇది ఒక బ్రేక్ అని నేను చెప్పగలుగుతాను. అంటే అసలు పోలీసులు కానీ వ్యవస్థలు కానీ ఎట్లాంటి తీసుకోవాలి డెసిషన్స్ అంటే ట్రోలర్స్ని ఆపడానికి? నిజంగా ఇది ఒక మంచి పరిగణన అనేది చెప్పుకోవాలి.
కంప్లీట్గా ఏంటంటే ఇలాంటి ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఫేస్లను చూపించి ఇలా చేస్తే ఇలా అవుతున్నారు, ఇది వీళ్ళ కోర్టుకి వెళ్తున్నారు, ఇది వెళ్తున్నారు, అరే ఈసారి ఎవరైనా ఒకళ్ళు నోరు తెరిచి మాట్లాడాలంటే భయపడేటట్టు చేస్తున్నారు. ఇది అప్రిషియేట్ చేసే విషయమే. కంప్లీట్గా ఎవరైనా సరే వాళ్ళ నోరు పదుపులో పెట్టుకోవాలి. ఈ ట్రోలర్ అనే దానికి ఏంటంటే ఒక ట్రోలర్ ఒక నోటితో మాట్లాడితే ఒక 5 మెంబర్స్కి తెలుస్తుంది, కానీ ఒకళ్ళు యూట్యూబ్ పెట్టి ట్రోలర్ చేస్తాం వల్ల లక్షలాది మంది చూస్తున్నారు, లక్షలాది మందికి నెగిటివ్ అనేది వెళ్తుంది. సో ఎక్కువ స్ప్రెడ్ అనేది ట్రూత్ని స్ప్రెడ్ చేస్తే మంచిది. ఇలాంటి నెగిటివ్స్ని ఆపాలనేదే నా అభిప్రాయం. అంటే అసలు ఫ్యామిలీ ట్రాల్స్ అనేవి కరెక్టేనా? అది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎందుకు వాంటెడ్గా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి పైన? బ్రో వాంటెడ్ అంటూ ఏం లేదు భయ్య, కానీ ట్రోల్స్ చేయడం ఒకటి తప్పు భయ్య. అది వాళ్ళ ఫ్యామిలీ విషయం, వాళ్ళ పర్సనల్ విషయం కదా. అది ఏదో అది ఫైర్ యాక్సిడెంట్ అయింది, దానివల్ల వచ్చి వెళ్ళి తీసుకున్నారు గుండె సనాతన అనే విధంగా ట్రాల్స్ చేయడము అది చాలా తప్పు భయ్య. అది చాలా ఘోరం. అది వాళ్ళ పర్సనల్, వాళ్ళ వ్యక్తిగత విషయాలని మనం అనవసరంగా పట్టించకూడదు. బయట ఎన్నెన్నో జరుగుతున్నాయి, అదెలా పట్టించుకొని ట్రోల్ చేయడము, అది సపరేట్గా పర్టికులర్ వాళ్ళని టార్గెట్ చేసి చేయడము, అది తప్పు భయ్య. అది అంటే ఎలా అరికట్టాలంటారు? పోలీసులు కానీ, వ్యవస్థలు కానీ, కోర్టులు కానీ ఇలా ట్రాల్స్ సోషల్ మీడియా ద్వారా ఉపయోగించుకుని ట్రాల్స్ చేసేవాళ్ళని విధంగా ఆపాలంటారు? సోషల్ మీడియా అనేది మంచి పనులకు వాడాలి, ట్రోల్స్గా వాళ్ళ వాడకూడదు భయ్య. తీసుకెళ్ళి అందరూ లోపల వేయడమే కరెక్ట్. ఒకరు ఫ్యాన్స్ ఒకరని గొడవ పట్టున్నారు, వాళ్ళందరూ బాగానే ఉంటారు, బయట వీళ్ళు ఫ్యాన్సే కొట్టుకొని చేస్తున్నారు, ఈయన మేము గొప్ప అని. అది చాలా తప్పు. అది అంటే మీరు అన్నారు లోపల వేయడం కరెక్టే, బట్ ఒక 3 నెలలకు 6 నెలలకు వచ్చేస్తామనే ధైర్యంతోనే వాళ్ళు ట్రాల్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా ఎలా చేస్తే నెక్స్ట్ చేయకుండా ఉంటారు? చట్టాలు అనేది చాలా కఠినంగా ట్రై చేయాలి భయ్య. ఆల్రెడీ చేస్తూ ఉన్నారు, దాన్ని ఇంకా స్ట్రాంగ్ అయ్యాలని నేను కోరుకుంటున్నా. డైరెక్ట్ ఊరేసేయాలంటారు? ఊరేట్లాంటి ఏం లేదు భయ్య, కానీ చాలా స్ట్రాంగ్. ఎందుకంటే వీళ్ళు చెప్తే వాళ్ళ పర్సనల్ మీద వీళ్ళకి ఎందుకు భయ్య, ఏదో తిన్నామో అన్నట్టు చూసుకోకుండా వాళ్ళని టార్గెట్ చేసి. అవును, అదే బ్రో, వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో వీళ్ళే కొట్టుకొని చేస్తున్నారు అనమాట, మేము గొప్ప అని. యాజ్ అ ఫ్యాన్గా మూవీస్ చూస్తున్నారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, మీ ఫ్యానిజం మీ దగ్గర ఉండాలి. కానీ వేరే హీరోని టార్గెట్ చేసి వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీది, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యని వాళ్ళ ట్రోల్ చేసి టార్గెట్ చేయడం చాలా తప్పు. అది నా ఒపీనియన్. అది యాక్చువల్గా